పేరు? మనవాళ్ళ శ్రీరాజు, ఏ ఊరు మీది? తిరుపతి. మీరు ఈ రోడ్లు ఎప్పుడైనా వచ్చారా ఇక్కడికి? రాలేదండి. ఈ రోడ్లను ఇంత సుందరీకరంగా ప్రజలు ఆహ్లాదంగా సాయంత్రం వేళ ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో తిరగడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. తిరుపతిలోనే ఉంటూ తిరుపతిలోనే నేను పనిచేస్తున్నాను. కానీ ఇలాంటి రోడ్లు ఇంతవరకు చూడలేదు. ఈరోజు నా స్నేహితుడు ఒకరు ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆహా! ఎంత ఆనందంగా ఉందంటే, విశాలమైన రోడ్లు, విశాలమైనటువంటి భావజాలం కలిగిన మనము ఈ రోడ్డును సుందరీకరణ చూస్తుంటే ఆనందంగా ఉంది. ఈ రోడ్లకు మహనీయుల యొక్క పేర్లు పెట్టడం మరి ఎంత ఆనందంగా ఉంది. నేను ప్రస్తుతము సుభాష్ చంద్రబోస్ మార్గంలో ఉన్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. సాయంత్రం ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు మనం యాంత్రిక జీవితంలో నానా సమస్యలతో సతమతమవుతున్నాం. అలాంటప్పుడు మన ఫ్యామిలీతోనూ సరే, మన ఒంటరిగానే సరే, స్నేహితులతో అయినా సరే, ఇలాంటి రోడ్లకు వచ్చినప్పుడు మనకు ఆధ్యాత్మిక భావనతో పాటు భక్తి భావం వెల్లివిరుస్తుంది. ఇలాంటి రోడ్లను మన తిరుపతి నగర మేయరు, డిప్యూటీ మేయరు భూమన అభినయ్ రెడ్డి గారు, ఆయన ఎంతో విశాలమైన దృక్పథం కలిగిన, ముందు చూపు కలిగిన, ఆదర్శమైన యువ రాజకీయ నాయకుడు. అతనికి ఇలాంటి ఆలోచన రావడం మహా గొప్పతనం. మనందరం తిరుపతి నగర ప్రజలు జీవితాంతో మనం ఆయన సేవలను మరవలేము. ఆయన తిరిగి మనం మన శాసనసభ్యుడిగా ఎన్నుకోవడంలో మనందరం ముందుకు రావాలని నా అభిలాష. మరి ఈ టీడీపీ ఇలాంటి పార్టీలు రోడ్లు ఏమి వేయలేదు అట్లా ఇట్లా అని అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? ప్రతిపక్షాలు ఎప్పుడు అభివృద్ధిని చూసి ఓరవలేవండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి యువకుడు, ఆయన రాష్ట్రాన్ని సంక్షేమ పదంలో నడిపిస్తున్న ఒక దిగ్గజం. అలాంటి నేతృత్వంలో ఆయన సహచరులలో ప్రస్తుతం అభినయ్ రెడ్డి ఆయన ఆదర్శంగా తీసుకుని రోడ్డును విస్తరించ చేయడం అభినందనీయము. ప్రతిపక్షాలు ఎప్పుడూ అభివృద్ధిని చూసి విమర్శిస్తూనే ఉంటాయి. అవన్నీ మనం పట్టించుకోకూడదు, తీసి ఆ పక్క పారేయాలి. మరి తిరుపతిలో ఎమ్మెల్యేగా అభినయ్ రెడ్డి పోటీ చేస్తున్నారు, ఆర్ఎన్ శ్రీనివాసులు జనసేన తరఫున పోటీ చేస్తున్నారు. వీరిద్దరి పైన మీ అభిప్రాయం? సింహం సింగల్గా వస్తుంది, అలాగే అభినయ్ రెడ్డి సింగల్గా వస్తాడు. యువకులు అందరూ ఆయన వెంటుంటారు. ఆయన పేరు చెబితేనే ఒళ్ళంతా పుచ్చరేస్తుంది. ఎందుకంటే ఆయన తిరుపతికి చేసిన సేవలు అలాంటివి. కాబట్టి రానున్న ఎన్నికలలో అభినయ్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుపొందుతారని యువకులు ఆశాభావంతో వ్యక్తం చూస్తున్నారు. మరిన్ని సేవలు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, టెక్నాలజీకి సంబంధించింది మరింత సాంకేతిక పరంగా మరింత ముందుకు పోవాలని ఆయన ఎన్నెన్నో కళలు కంటున్నాడు. ఆ కళలు సాకారం కావాలంటే మన యువకులందరూ ఆయనకు ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి అభినయ్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో, అఖండ మెజారిటీతో గెలిపించినప్పుడే మనందరూ మన కళలన్నీ సాకారం అవుతాయి. మరి ఆర్ఎన్ శ్రీనివాసుల పైన మీ అభిప్రాయం? ఆర్ఎన్ శ్రీనివాసులు గతంలో వైఎస్ఆర్సీపీలో పనిచేశారే కానీ మరి ఎందుకో ఇక్కడ కొన్ని కుల రాజకీయాలు చోటు చేసుకోవడం వల్ల తిరుపతిలో, కాబట్టి ఆయన కుల రాజకీయాలు ఎప్పుడు అధికారాన్ని చేపట్టలేవు. ప్రజలకు ఎవరైతే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు దగ్గరగా ఉంటారో వాళ్ళే రానున్న ఎలక్షన్లో ఎక్కువగా మెజారిటీతో గెలుపొందుతారు. ఆర్ఎన్ శ్రీనివాసులు ఉన్నాడు కానీ గెలుపొందుతారని అవకాశాలు లేవు. గెలుపొందే అవకాశాలు తక్కువ. కేవలం కుల ప్రాతిపదికన నిలబడి ఓటు వేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? నగర ప్రజలందరూ అభినయ్ రెడ్డి యొక్క సేవలు చూశారు, మరిన్ని సేవలు చేస్తారని వాళ్ళ కళలు కంటున్నారు. ఆ కళలు సాకారం కావాలంటే మనందరూ ఓటు వేయాలి. దాని గుర్తుకే ఓటేసి ఆయన గెలిపించాలి. ఆయన తండ్రి గారు భూమన కరుణాకర్ రెడ్డి గారు గతంలో ఏం చేశారో మనకందరికీ తెలుసు. టీటీడీ వంటి ఆధ్యాత్మిక ధార్మిక సంస్థలో ఆయన విప్లవాత్మకమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు ఆయన చేపట్టడం జరిగింది. అలాగే తిరుపతి అంటే దానికి ఒక పేరు ఉంది, దానికి ఒక నగరానికి ఒక జన్మదినం ఉంది అని ఎవరికి తెలియదు. ఇన్ని వేల సంవత్సరాలు ఎవరూ ఆ తిరుపతి గురించి పట్టించుకోలేదు. అలాంటి తిరుపతి నగరానికి పుట్టినరోజు పండుగ చేయడం మహావిశేషం. అలాగే కవులను, సాహిత్య పనులను, సంగీత పనులను వాళ్ళందరి యొక్క విగ్రహాలు ప్రతిష్టాపన చేసి తిరుపతిని మరింత ఆధ్యాత్మిక వైభవానికి బాటలు వేశారు. అలాంటి పులి కడుపున పులే పుడుతుంది కానీ అలాగే అభినయ్ రెడ్డి మరిన్ని సేవలు చేసి మన ముందుకు వస్తారని ఆశిస్తాం. నీ పేరేం పేరుమా? ఏ ఊరు? 2024 ఎలక్షన్స్లో ఎవరికి కొట్టేస్తామా? దేనికని? మా కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తాను, మాకేం జీతాలు ఏమి పెరుగుతాయని అనేసి. ఇంకొక జీతాలు మాకు 9,000 ఇప్పుడు కొద్దిగా ఉండాలి, జీతాలు పెంచుతారని ఆశ.
మరి అభినయ్ రెడ్డి పైన మీ అభిప్రాయమా? అభినయ్ రెడ్డి ఈ మధ్యలో పొలాలు అంతా రోడ్లకి ఇట్లంతా రెడీ చేస్తున్నారు, బాగుంది, వర్క్ బాగా చేపిస్తున్నారు, పర్వాలేదు అక్కడ. మరి ఆర్ఎన్ శ్రీనివాసులు జనసేన ఆయన పైన మీ అభిప్రాయమా? మనం చూడలేదు కదా సార్, ఇదే ఫస్ట్ టైం చూడండి. మరి అభినయ్ అయితే అభినయ్ సార్ ఇక్కడ ఉంటారు కాబట్టి ఏదైనా బాగా చెప్తే ఏదైనా చేస్తారని ఒక అభినయం. మరి తిరుపతిలో ఎలక్షన్స్లో ఎవరికి ఓటేస్తావు? థ్యాంక్ యూ సార్. ఎవరు క్యాండిడేట్ తెలుసా? అభినయ్ రెడ్డి తెలుసు కదా, మన సార్ యూనివర్సిటీ కాడికి వచ్చినారు, డాడీ సార్ ఇంటి కూడా ఉన్నారు అక్కడ. తిరుపతిలో బొమ్మన అభినయ్ రెడ్డి పైన మీ అభిప్రాయం? అభినయ్ రెడ్డి బాగా చేస్తూ ఉన్నాడు నాన్న, రోడ్లు అంతా బాగా చేస్తూ ఉన్నాడు, ఈ స్కూల్స్ అంతా సర్దుకుంటాడు, రోజు చూసి మాట్లాడతాడు, మనం ఏం పోయినా ఏడిపోయినా మాట్లాడతాడు, పలుకుతాడు, దగ్గరుండి పలకరిస్తాడు, భుజం పైన చెయ్యి వేసుకుని మాట్లాడతాడు. ఆయన మీద నాకు అభిమానం ఎక్కువ, ఆయనకే ఓటు వేయాలా, ఆయనే గెలిపించాలా. మరి నా జనసేన తరఫున ఆర్ఎన్ శ్రీనివాసులు నిలబడినాడు, ఆయన పైన మీ అభిప్రాయం? ఆయన ఎవరో నాకు తెలియదబ్బా, సొంతంగా తెలియదు, నాకు అభిమానమైన లేదు, ఆయన ఎవరు కూడా నాకు తెలియదు. మరి ఎవరికి వేస్తావు ఓటు? అభినయ్ రెడ్డికేనా? అభినయ్ రెడ్డికే వేస్తాను ఓటు. ఆయనే మాకు పెద్ద, కన్నకరెడ్డి ఆయన మాకు పెద్ద, వాళ్ళకే వేస్తాను ఓటు. ఏం అడిగినా వాళ్ళు లేదని చెప్పరు, మనకు పనులు చేయిస్తారు, ఏం కావాలన్నా భుజం పైన చేసుకుని మాట్లాడతారు, మనకు కావాల్సిన మర్యాద కావాలా, మర్యాద చేస్తారు వాళ్ళు, ఎప్పుడు పోయినా పలకరిస్తారు, అది మనకు కావాల్సింది. 2024లో ఎవరికి ఓటేస్తావు? దేనికని? మరి చంద్రబాబు నాయుడు నేను ఇస్తానంట అన్నాడు. నమ్మేదానికి లేదు. మరి తిరుపతిలో అభినయ్ రెడ్డి పోటీ చేస్తున్నాడు, అభినయ్ రెడ్డికి వేస్తావా, ఎవరికి వేస్తావా? దేనికని? రోడ్లు అన్నీ ఇచ్చేసినాడు కాబట్టి, రోడ్లు బాగా వేస్తాడు, ట్రాఫిక్ లేకుండా చేస్తాడు, దానివల్ల. మరి నా కొత్త ఆయన ఆర్ఎన్ శ్రీనివాసులు వచ్చాడు. అది బయట ఊరు కదా, బయట ఊరు నుంచి వచ్చి ఇక్కడ వేయాలంటే అట్లా లోపల ఏదైనా సమస్య వస్తే మనం లోపల పోతాం. మనం చిత్తూరు పోవాలంటే అవుతుందా? చిత్తూరు పోవాలంటే అవుతుంది. మరి దానికని ఎవరికి వేస్తావు? మాకు జగనే.